హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఒక కొత్త రకమైన మొక్కను చూపిస్తాను. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా అలాగే ఫీల్ అవుతారు. ఈ మొక్క పేరు వచ్చేసి ఇంగ్లీష్లో ఎయిర్ పొటాటో ప్లాంట్ అంటారు. తెలుగులో వచ్చేసి గాయిగడ్డలు, గాలి దుంపలు అని అంటారు. ఈ మొక్క వచ్చేసి రోజుకి 8 ఇంచెస్ వరకు పెరుగుతుంది. సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి ఆకులు వచ్చేసి చూడడానికి తమలపాకుల్లా ఉంటాయి. చూసారు కదా, హార్ట్ షేప్లో ఉంటాయి. వీటి ప్రాపగేషన్ ఎలా అంటే దుంపలు నాటుకోవచ్చు లేదా స్టెమ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఒక దుంపని 4 భాగాలుగా చేసి భూమిలో నాటితే 4 మొక్కలు వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఎయిర్ పొటాటోస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ ఉంటాయి, సెకండ్ వన్ వచ్చేసి రఫ్ సర్ఫేస్ వచ్చి ఉంటాయి. సెకండ్ వన్ అన్నమాట. ఇది సీజన్ అయ్యాక మొక్క ఎండిపోయినా కూడా భూమి లోపల ఉన్న దుంప అలాగే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వచ్చేసి మనకి కొత్త మొక్కని ఇస్తుంది అన్నమాట. వీటిని డైరెక్ట్గా తినకూడదు, కర్రీ లాగా చేసుకొని మాత్రమే తినాలి. కొన్ని ఏరియాస్లో ఈ దుంపలని కాల్చుకొని కూడా తింటారంట. చూస్తున్నారు కదా, ప్రతి కనుపు దగ్గర చిన్న చిన్నవిగా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇవి మనకి 6 monthsలో కంప్లీట్ అయిపోతాయి. ఈ మొక్క వచ్చేసి మనకి 3 months అవుతుంది. మెడికల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి వీటిలో. వీటి ఆకుల రసాన్ని కాలిన గాయాలు మానడానికి, వాపులు, జాయింట్ పెయిన్, స్వెల్లింగ్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి బాగా యూజ్ అవుతుంది. అండ్ స్నేక్ బైట్స్కి కూడా ఈ ఆకుల రసాన్ని వాడుతారంట. ఈ మొక్కలకి పెస్టులు ఎక్కువగా కనిపించలేదు. వీటిని ఇంకా బల్బిల్స్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసి బల్బ్ షేప్లో ఉంటాయి కాబట్టి బల్బిల్స్ అంటారు. బల్బిల్స్ అంటే దుంపలు అని అర్థం. ఎయిర్లో వచ్చే బల్బిల్స్ కాబట్టి ఎయిర్ బల్బిల్స్ అని కూడా పిలుస్తారు. వీటిని కర్రీలా కానీ పులుసుగా కానీ చేసుకొని తినొచ్చు. వీటితో చేసిన కర్రీ వచ్చేసి చామదుంప పుల్లకంద టేస్ట్ లానే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ మొక్కను చూస్తున్నారా? ఒకవేళ మీ ఏరియాలో ఈ మొక్కని ఏమని పిలుస్తారు అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. ఈ దుంప గురించి మా నాన్నమ్మని అమ్మమ్మని అడిగితే వాళ్ళ చిన్నతనంలో చాలా సార్లు తిన్నామని చెప్పారు ఈ కర్రీని. నేను ఈ ఎయిర్ పొటాటోస్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను పదే పదే మా నాన్నమ్మని తింటారు కదా ఖచ్చితంగా అని అడిగేదాన్ని. ఫస్ట్ నాకు ఇవ్వు వండి నేను తిన్నాకే నువ్వు తిందువు కానీ అని కన్ఫర్మ్గా చెప్పేసింది. ఎందుకంటే ఈ ఎయిర్ పొటాటోస్ ఇచ్చింది మా నాన్నమ్మే కాబట్టి అడగాల్సి వచ్చింది. మేము వీటిని 3 times కర్రీ చేసుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. పైగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు వదలం కదా. అప్పట్లో ఇవి అడవిలో ఎక్కువగా కాసేవంట. అడవిలో అనుకోండి, సీజన్ అయ్యాక ఎండిపోయి పడిపోయి కొత్త మొక్కలు మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో కొత్తగా అనిపించిందనే అనుకుంటున్నాను. మన పూర్వీకుల నుండి వస్తున్న ఈ దుంపలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్ వీడియోలో మనం కొన్ని సీడ్స్ని నాటుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి బీరకాయ సీడ్స్ వేసాం కదా, అవి చూడండి ఎలా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి బీరపాదుకి ఉన్న ఆకులని ఒక 10 inches వరకు కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే భూమి లోపల ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా అండ్ ఫంగస్ వల్ల ఆకుల నుండి మొక్కకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రూట్స్ పాయింట్ నుండి
ఒక 10 ఇంచెస్ వరకు పైకి ఉన్న ఆకులని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఫ్లవరింగ్ అనేది వచ్చింది కాబట్టి వాటిని కట్ చేసుకోవాలి. మొక్క పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలా కట్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ విత్తనాలు కూడా వేసాం కదా, ఈ కాకరకాయ మొక్కలకు కూడా సేమ్ ప్రాసెస్ అలాగే కట్ చేసుకోవాలి. రూట్ నుండి 10 ఇంచెస్ పైకి ఆకులు ఏవి ఉన్నా తీసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి సోరపాదుకి కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిక్కుడు పాదు అనమాట ఇది. మీలో ఎవరికైనా ఈ సీజన్లో ఈ చిక్కుడుకాయ కాస్తుందా తెలిసుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ చిక్కుడు పాదు వచ్చేసి కంపోస్టింగ్ ప్రాసెస్లో పెరిగిన మొక్క కాబట్టి ఉంచేసాము అలానే. నెక్స్ట్ వచ్చేసి గోరు చిక్కుడు విత్తనాలు కూడా వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మిర్చి విత్తనాలు అండ్ టమాటో సీడ్స్ కూడా వేసుకున్నాం కదా. టమాటో మొక్కలు వచ్చేసి చాలా తక్కువగా వచ్చేసాయి, మిర్చి అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి వాము ఆకు మొక్క. ఈ వాము ఆకుతో పచ్చడి చేసుకోవచ్చు అండ్ బజ్జీలా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి జలుబు దగ్గు రాకుండా కషాయంలా కూడా చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.